జమ్మూ కాశ్మీర్లోని త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన 3 ఉగ్రవాదులను దళాలు చుట్టుముట్టాయి. వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలోని బేస్మెంట్ కిందకి వెళ్లి దాక్కున్నాడు. దీంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఓ పిల్లర్ చాటున నక్కి ఉన్నట్లు దీనిలో స్పష్టంగా కనిపించింది. అనంతరం దళాలు అతడిని మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని నదీల్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులను మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్ హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండుల్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.